ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు 100x వాసు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మైండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే అండి. నమస్తే నవీన గారు. వాసు గారు, ఇప్పుడు ఈ మోడర్న్ మేనిఫెస్టేషన్, మోడర్న్ హ్యాపీనెస్ లో సెల్ఫ్ లవింగ్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవింగ్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ కీ అంటాను నేను. ఎందుకంటే సెల్ఫ్ లవింగ్ అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు హ్యాపీనెస్గా చూసుకోవడం, నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ట్ టైం మీరు సారీలో ఉన్నారు, ఇప్పుడు వేరే డిఫరెంట్ లుక్లో ఉన్నారు, ఒక రఫ్ లుక్. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని లేదండి. ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన ఆనందం పెట్టుకోవచ్చు. అది డ్రెస్సింగ్లో కానివచ్చు, ఫుడ్లో కానివచ్చు, ఎన్నిట్లో కానివచ్చు. సెల్ఫ్ లవింగ్ ఏంటంటే నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకోవడం. చాలా మంది ఇంట్లో లేడీస్ చాలా మంది ఉంటారు, లేదంటే హస్బెండ్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ తినేసిన తర్వాత వీళ్ళు తింటారు. ఫస్ట్ నేనేం చెప్తానంటే, కుటుంబం హ్యాపీగా ఉండాలంటే, కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మెయిన్ కీ పర్సన్ నువ్వు. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు మంచి ఫుడ్ తీసుకోవాలి. సాక్రిఫైస్ అనేది ఇక్కడ ఉండదు, ప్రయారిటీ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ వేయాలి అనమాట. స్వార్థం ఉండదు. స్వార్థం, నేను బాగుంటేనే, నేను హ్యాపీగా ఉంటేనే కుటుంబం హ్యాపీగా ఉంటుంది, సొసైటీ హ్యాపీ. నువ్వే డల్గా ఉంటే, నువ్వే అన్హ్యాపీగా ఉంటే, నువ్వే అన్ప్రయారిటీగా ఉంటే నువ్వు ఏం చేయగలవు? సో సెల్ఫ్ లవింగ్ అనే పదానికి ఏంటంటే, నిన్ను నువ్వు ఎప్పుడు హైయెస్ట్ ప్లేస్లో ఉంచుకోవాలన్నమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు చాలా మందికి మేనిఫెస్టేషన్ అవ్వదంటే, వాళ్ళు తక్కువగా చూసుకుంటారు. సెల్ఫ్ లవింగ్ ఉండదన్నమాట. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ పనిచేస్తుందంటే, నీకు ఎప్పుడైతే కోరికలు ఎక్కువగా ఉంటాయో, నీకు ఎక్కువ కోరికలు ఉంటే ఎక్కువ కోరికలు మేనిఫెస్టేషన్ అవుతాయి. తక్కువ కోరికలు ఉంటే తక్కువ కోరికలు. ఇప్పుడు చాలా మంది అంటారు, నాకు ఎందుకురా కారు, అసలు నాకు అవసరమే లేదు, నాకు సైకిల్ ఉంటే చాలు తక్కువ వెళ్ళిపోతా, నాకు బైక్ ఉంటే చాలు వెళ్ళిపోతా, లేదు నాకు ఈ చిన్న ఇల్లు ఉంటే చాలు ఇందులో అడ్జస్ట్ అయిపోతా. ఏదో పెద్ద అంటే ఏదో సాక్రిఫైస్ మోడ్లో మాట్లాడుతుంటారు. నేనేం చెప్తానంటే, నీకు బర్త్ రైట్, సమృద్ధి, అబెండెన్స్ అనేది ఒక మేనిఫెస్టేషన్ చేయడం అనేది ఒక ప్రపంచంలో ఒక పామరుడికి ఎంత అర్హత అయితే ఉందో నీకు అంతే అర్హత ఉంది. ఒక కోటేశ్వరుడికి ఎంత అయితే అర్హత ఉందో నీకు. ప్రకృతి దృష్టిలో ఎవరో వేరు కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సెల్ఫ్ లవింగ్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగదు. నేను ఇంపార్టెంట్ వ్యక్తిని, నాకు సామర్థ్యం ఉంది, నేను ఏదైనా చేయగలను, నాకు కూడా రైట్ ఉంది. ప్రపంచంలో వాటర్ ఎంత ఎక్కువ ఉందో, ఆకాశం ఎంత ఉందో, గాలి ఎంత ఉందో, ప్రపంచంలో డబ్బు, హ్యాపీనెస్ కూడా అంతే ఉంది. కానీ నువ్వు అది చూడట్లేదు అనమాట. ఇక్కడ ఏంటంటే, సెల్ఫ్ లవింగ్ అంటే సెల్ఫ్ ఇమేజ్కి కొంచెం ఉంటుంది. అంటే సెల్ఫ్ ఇమేజ్ అంటే నిన్ను నువ్వు మనసులో ఏ విధంగా ముద్రించుకున్నావు. నేను దానికి అర్హత చెందిన వ్యక్తిని కాదు, ఆ జాబ్కి అర్హత నాకు లేదు, లేదంటే ఆ ఫంక్షన్కి వెళ్ళే రైట్ నాకు లేదు, ఆ కారు కొనే రైట్ లేదు, ₹1,00,00,000 ఇల్లు 10 కోట్ల ఇల్లు కొనే రైట్ లేదు, నేను ఫ్లైట్ ఎక్కే నాకు అర్హత లేదు. వాళ్ళకి కించపరుచుకుంటున్నారా? నేను తక్కువ అని పెట్టుకోవడం వల్లే వాళ్ళు అక్కడితో ఆగిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్ట్ చేస్తారండి. కానీ ప్యాచ్ ఎక్కడ, టైర్కి ప్యాచ్లు ఎక్కడ పడుతుంటాయంటే, ఇది నాకు వస్తుందా, నాకు అంత అర్హత ఉందా, నా వల్ల కాదేమో, నేను పేదరిక కుటుంబంలో పుట్టాను కదా, నేను ఇంత ఉంచి ఏది సాధించలేదు కదా. ఇక్కడ భస్మాసుడు అంటారు కదా, ప్రపంచం లేదంటే మన పై ఎవ్వడు తొక్కట్లేదు, వాళ్ళే తొక్కేసుకుంటున్నారు. ఎందుకంటే నీకు అర్హత లేదని ఫస్ట్ నీ యొక్క బ్లూ ప్రింట్లో నువ్వే పెట్టేసుకుంటున్నావు. ఎందుకు? గతంలో వాళ్ళు కూడా ఒక జెన్యూన్ రీజన్ ఉంది. ఎందుకంటే గతంలో అటువంటివి ఎప్పుడు చూడలేదు వాళ్ళు. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా అంత పెద్ద నువ్వు ఏదైనా సాధిస్తే నీ మైండ్ చెప్తే నువ్వు గతంలో సాధించావు కదా. నేనేం చెప్తానండి, యువర్ పాస్ట్ డస్ నాట్ ఈక్వల్ టు యువర్ ఫ్యూచర్. పాస్ట్లో నువ్వేమీ సాధించలేకపోవచ్చు, కానీ ఇప్పుడు మార్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, ఒక వ్యక్తి నేను మంత్లీ 50,000 సంపాదించగలను, 25,000 సంపాదించగలను బలంగా నమ్మాడు అనుకోండి, నువ్వు ఎంత ఎక్కువ కష్టపడినా సరే యూనివర్స్ ని హెల్ప్ చేయదు. ఎందుకు? యూనివర్స్ కంటే నువ్వు ఎక్కువ నమ్ముతున్నావు. ఒకవేళ పొరపాటున ఒక 70,000 లేక ఒక నెల సంపాదించావు అనుకోండి, వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చా డబ్బు పోతుంది. ఎందుకంటే నువ్వు యూనివర్స్ ఖచ్చితంగా ఏం చెప్తున్నావు, నా లైఫ్ 10,000 25,000, నీ అంత మించి నాకు పవర్స్ లేవు, 50,000 అంత మించి లేవు. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేయాలి, ఈ ప్యాటర్న్ని, ఈ లిమిట్ని బ్రేక్ చేయాలి. నేను నెలకి 10 లక్షలు కూడా సంపాదించగలను, ₹1,00,00,000 కూడా నాకు అర్హత ఉంది. యూనివర్స్లో గాలి ఎంత ఉందో, వాటర్ ఎంత ఉందో, ఆకాశం ఎంత ఉంది, ప్రకృతి ఈ యొక్క చెట్లు ఎంత ఉందో, అలాగే సమృద్ధి, డబ్బు కూడా అంతే ఉంది. నువ్వు నీ మనసులో ఉన్న బ్లూ ప్రింట్ని, నీ మనసులో ఉన్న ఆ ఇమేజ్ని, ఆ నమ్మకాన్ని నువ్వు మారిస్తే ఖచ్చితంగా నీ లైఫ్లో అటువంటి పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. పెద్ద వాళ్ళు కలుస్తుంటారు చూడండి. చాలామంది ఫెయిల్యూర్లో ఉంటారు, కానీ వాళ్ళ మనసులో మటుకు సక్సెస్ సాధించాలంటుంది. ఎక్కడో ఏదో ఈవెంట్కి వెళ్తారు, అక్కడ కాంటాక్ట్ దొరుకుతుంది. ఒక్క కాంటాక్ట్ జీవితాన్ని మార్చడం లేరా? నేను ఎక్కడికో వెళ్ళాను, ఆ వ్యక్తి నాకు పరిచయం అయ్యారు, ఒక గాడ్ లాగా నాకు ఆ వ్యక్తి వల్ల చాలా పరిచయాలు పెరిగాయి. ఈ ప్రపంచంలో సక్సెస్ అయ్యి డబ్బు సంపాదించి అవుటర్ వరల్డ్లో ఎవరైనా సరే వాళ్ళకి ఎక్కడో ఏదో వ్యక్తి
పరిచయం అవుతాడో అక్కడి నుంచి రైట్ ఆపర్చునిటీ వస్తుంది. మరి ఆ వ్యక్తిని పరిచయం చేసింది ఎవరో, ఆపర్చునిటీ ఇచ్చింది ఎవరు? యూనివర్స్. ఎందుకు యూనివర్స్ ఇవ్వాలంటే డైరెక్ట్గా నీకేమి ఇవ్వదు, డైరెక్ట్గా పైన బ్యాంక్ నుంచి వచ్చి డబ్బు వేయదు, పైన బ్యాంక్ ఏం లేదు. మనిషిని పరిచయం చేస్తుంది, నీకు ఆపర్చునిటీ పరిచయం చేస్తుంది. దీనికి నువ్వు ఎలా ఉపయోగించుకోవాలనేది నీ బట్టి ఉంటుంది. నువ్వు రెడీగా ఉండాలన్నమాట, ఎప్పుడూ రెడీగా ఉండాలి. రెడీగా ఉన్న వాళ్ళకే యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తే మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఇక్కడ సెల్ఫ్ లవింగ్లో కీ ఏంటంటే, నీకు నచ్చిన బట్టలు వేసుకో, నీకు నచ్చిన మంచి ఫుడ్ తిను, నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకో. నేను చాలామంది ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ట్రైన్లో వెళ్ళాలనుకోండి, ఫ్లైట్లో వెళ్ళే సామర్థ్యం వాళ్ళకి ఉంటుంది, నెలకి 3-4 lakhs సంపాదిస్తారు, కానీ చీప్గా దాంట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏం జరుగుతుంది, నువ్వు యూనివర్స్కి ఏం చెప్తావు, నాకు అంత సామర్థ్యత లేదు, నేను చిన్న వ్యక్తిని నువ్వే తెలియజేస్తున్నావు. నీకు అప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా చిన్న డబ్బులే ఇస్తుంది. ఓకే, ఈ లాజిక్ ఉంటుంది. నేను చాలా మందికి గతంలో నేను రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ఒక 25 members కార్లు కొనిపించేసాను. అంటే ముందు వాడికి ఆ కారు కొనే సామర్థ్యం లేదు, కొంచెం డబ్బులు కారు కొంటే ఆటోమేటిక్గా ఈఎంఐ ఆటోమేటిక్గా వచ్చేసేది. వాడు ఒక 100 గజాలు అమ్మేవాడు 200 గజాలు ఎలా అమ్మాలి అనేది యూనివర్సే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నీకు డబ్బు వస్తే కారు వీడికి వెళ్తుంది కదా, కారు కంపెనీకి వెళ్తుంది కదా. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఏం జరుగుతుంది తెలుసా అండి, హాస్పిటల్స్కో లేకపోతే ఎవరికో, చాలా మంది చూడండి సైబర్ క్రైమ్స్, అకౌంట్లో డబ్బులు పోవడం ఎవరికి జరుగుతుంది, పిసినారుగా ఉన్న వాళ్ళకే పోతుంది. నిజంగా హాస్పిటల్స్ ఎవరికి వెళ్తుంది తెలుసా, వాడు ఎవరికి రిలేషన్షిప్ లో కానీ పిల్లలకి ఎవరికి ఏ డబ్బులు హెల్ప్ చేయడు, ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడు, కానీ ఆడికే యూనివర్స్ ఆడి దగ్గర డబ్బులు తీసుకుంటుంది. ఏదో ఒక ఇస్తుంది హాస్పిటల్ బిల్లు 25 lakhs 30 lakhs వస్తుంది, ఆడి దగ్గర ఉన్న డబ్బులు ఇంకా ఆడు అప్పు చేసి కూడా పెడతాడు. ఫైనల్గా రిజల్ట్ ఏంటి, దీని వెనకాతున్న కర్మ సిద్ధాంతం కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ఏంటంటే, బాబు నువ్వు పిసినారుగా ఉంటున్నావు, నువ్వు ఎవరికి రూపాయి ఖర్చు పెట్టట్లేదు, నీకు అందుకే యూనివర్స్ నీ దగ్గర నుంచి లాగేసుకుంటుంది. ఈ వీడియోలో నీ దగ్గర డబ్బులు పోయేంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి నువ్వు చెక్ చేసుకో, లాస్ట్ 3-4 years 5 years ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరికి రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ప్రపంచంలో డబ్బు అనేది ఇస్తేనే వస్తుంది. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఎందుకు మిస్ అయిపోతున్నావు, ఇదంతా నాదే, చచ్చిపోయేటప్పుడు ఎవడో ఏం పట్టుకెళ్ళరు. ఈ ప్రపంచంలో ఏదో వాడుకోవడానికి వచ్చావు, ఏదో ఒక జర్నీ చేయడానికి, మిగతాది నువ్వు వెళ్ళిపోలేదు. ఇప్పుడు చాలా మంది డబ్బులు దాచుకుంటారండి, ఆ డబ్బులన్నీ ఏమవుతాయి, కూతుర్లు లేదా అల్లుళ్ళు కొడుకులు ఉంటారు, ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇచ్చినా వాళ్ళు సమర్థులు అనుకోండి, నీ డబ్బుని ఇంకా పెంచుతారు. సమర్థులు అయితే నీ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు కదా, అసమర్థులు అయితే 3 years పోగొట్టేస్తారు. అలా పోగొట్టడం లేరా, నువ్వు వాళ్ళ కోసం డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళు బద్దకస్తులు చేసినట్టు. అదే నీ దగ్గర డబ్బు లేదు అనుకోండి, సచ్చినట్టు వాడు IAS IPS అవును, అదే డబ్బు లేదు కాబట్టి ఏదో జాబ్ కొట్టడం ఏదో చేస్తారు కదా, బిజినెస్ చేయడం. సో చాలా మంది పేరెంట్స్ తెలియక ఏం చేస్తారంటే, నా పిల్లల కోసం ఇంత సంపాదించాలి, ఖచ్చితంగా సంపాదించండి, కానీ నీ పిల్లల్ని అసమర్థులు చేయొద్దు, వాళ్ళకి కెపాసిటీ పెంచాలి. సో సెల్ఫ్ లవింగ్ ఏంటంటే కెపాసిటీని పెంచాలంటాను నేను. పిల్లల్ని బద్దకస్తులు చేయడం కానీ, నీ రిలేటివ్స్ని కానీ బద్దకస్తులు చేయడం కానీ. అండ్ ఇంకోటి, నీ దగ్గర ఉన్న డబ్బును ఒక 20% 10% మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే యూనివర్స్, నువ్వు ప్రపంచంలో అన్నీ వాడుకుంటున్నావు, మైకు స్టూడియో అన్నీ వాడుకుంటున్నావు, నువ్వేమిస్తున్నావు, ఎవడో కనిపెట్టిన టెక్నాలజీని ఫుడ్ని పండించిన నువ్వేమి ఇవ్వవా, అప్పుడు నువ్వేమి ఇవ్వకపోతే నీ దగ్గర మొత్తం లాగేసుకుంటుంది. చాలా మంది ఎందుకు డబ్బులు పోతాయి అంటే, షూరిటీ పెడతారు, 1 కోటి 2 కోట్లు ఆడిస్తాడని, ఈయన వచ్చి పట్టుకుంటారు. సార్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్, షూరిటీ పెట్టారు. నువ్వు ఎందుకంటే గతంలో ఎవరికి హెల్ప్ చేయలేదు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా స్వార్థపరులు. స్వార్థాన్ని పక్కన పెట్టి 10% 20% నువ్వు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ నీకు 10 times వస్తుంది. ఎందుకంటే లా ఆఫ్ గివింగ్ ఇస్తేనే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మోడర్న్ హ్యాపీనెస్ అన్నమాట. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ.